హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఢిల్లీ పూర్తి వివరాలు అయితే నేనైతే చెప్తాను. మేమైతే హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళామండి. అండ్ అటు నుండి కాశ్మీర్ అయితే ఒక ట్రిప్ వేసి వచ్చాము, నేను ఇంకా మా ఫ్రెండ్. మేమైతే హైదరాబాద్ కాచిగూడ నుండి ఢిల్లీకి సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే తీసుకున్నామండి. టికెట్ కాస్ట్ అరౌండ్ 700 ఉంటుంది. ఇంకా హైదరాబాద్ నుండి అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి న్యూఢిల్లీ అని కాదండి, న్యూఢిల్లీకి సపోర్టింగ్ స్టేషన్ హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళినా మీరు అక్కడ నుండి న్యూఢిల్లీ వెళ్ళి కవర్ చేయొచ్చు. ప్లేసెస్ అన్నీ దగ్గరలోనే ఉంటుంది. మేమైతే కాచిగూడలో స్టార్ట్ అయ్యాము 9 o'clock ఇన్ ది మార్నింగ్. ఇంకా జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా అయ్యింది. మాదైతే ఇద్దరికి కన్ఫర్మ్ టికెట్స్ ఉండే కాబట్టి మేము స్టార్ట్ అయ్యామో లేదో వీడైతే పడుకున్నాడు. వ్యూస్ అయితే చాలా బాగుండండి. ఇంకా మా ట్రైన్కి వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉండే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. వెళ్ళింది ఇద్దరేమో కానీ చాలా అంటే చాలా మంచి వ్యూస్ చూసాము. మీరు చూస్తున్నారు కదా గోదావరి రివర్. ఇంకా మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. కానీ ఒక టీ, కాఫీ, ఇంకా ఫుడ్ ఒకటే సరిగ్గా బాగాలేకుండే. మేమైతే కొంచెం ఇంటి నుండి కూడా తీసుకెళ్ళాము. చెప్పాలంటే షార్ట్ ట్రిప్ అనడం కంటే ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇన్ లైఫ్ అని చెప్పొచ్చండి. మా ట్రిప్ అయితే వెళ్ళింది ఇద్దరమే కానీ చాలా అంటే చాలా ప్లేసెస్ కవర్ చేసాము. అరౌండ్ 6 o'clock వి రీచ్ నాగ్పూర్. ఇంకా మార్నింగ్ 3 o'clock ఝాన్సీ జంక్షన్లో ఉన్నాము. చల్లని వెదర్లో అసలు మార్నింగ్ జర్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 10 to 15 degrees ఉండే అసలు. ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. బ్యూటిఫుల్ సన్ రైజ్ తర్వాత మేమైతే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి. అరౌండ్ 24 hours జర్నీ తర్వాత హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూఢిల్లీకి సపోర్టింగ్ స్టేషన్ అండి. మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుండి చాలా ట్రైన్స్ ఉన్నాయి న్యూఢిల్లీకి. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, చూడండి మీరు. మేమైతే హజరత్ నిజాముద్దీన్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మెట్రో అయితే తీసుకున్నామండి న్యూఢిల్లీ వరకు. న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక హోటల్ అయితే తీసుకున్నామండి. 24 hours-కి 800 rupees అయితే మాకు ఛార్జ్ చేశారు. అక్కడ నుండి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ దగ్గరలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఈ జంతర్ మంతర్ అనేది ఉంటుందండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 rupees ఉంటుంది. తర్వాత జంతర్ మంతర్ నుండి అయితే మేము ఒక 600 meters నడుచుకుంటూ వచ్చేసి కెన్నెట్ ప్లేస్ అని ఉంటుందండి రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరలో. ఈ కెన్నెట్ ప్లేస్ అనేది చాలా హైఫై ప్లేస్ లాగా ఉంటుంది. చాలా మూవీస్లో మీరు కూడా చూసే ఉంటారు. అక్కడ నుండి మేమైతే మళ్ళీ మెట్రో తీసుకొని జామా మస్జిద్ దగ్గరికి వచ్చామండి. రాజీవ్ చౌక్ టు జామా మస్జిద్. మళ్ళీ అక్కడ నుండి కొంచెం దూరంలో మనకి జామా మస్జిద్ అని ఉంటుందండి. దెన్ జామా మస్జిద్ దగ్గరలోనే మనకి రెడ్ ఫోర్ట్ అనేది ఉంటుందండి. కానీ ఇక్కడ ఎంట్రీ ఫీజు మాత్రం ఒక 35 rupees ఉంటుందండి. లోపలికి వెళ్ళి మనం చూడడానికి రెడ్ ఫోర్ట్ మొత్తం. ఇంకా దీని పక్కనే మనకి రాజ్ఘాట్ అని ఉంటుందండి. మహాత్మా గాంధీ సమాధి అంటారు. ఇట్లా మనం చూడొచ్చు వీడియోలో. ఎప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇది మహాత్మా గాంధీ మెమోరియల్ అంటారు, రాజ్ఘాట్ అంటారు. ఈ రాజ్ఘాట్ వచ్చేసి మన రెడ్ ఫోర్ట్ నుండి ఒక 2 kilometers వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. తర్వాత మేమైతే మళ్ళీ ఒక ఆటో అయితే తీసుకున్నాము. ఆటో తీసుకొని ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడికి వచ్చేసరికి చాలా ఈవినింగ్ అయింది. ఇండియా గేట్కి రావాలంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఖాన్ మార్కెట్ అండి. ఇండియా గేట్ నుండి అయితే మనం చాలా అంటే చాలా మంచి వ్యూ చూడొచ్చు. ఈ ఇండియా గేట్ తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ డే మేమైతే లోటస్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తుంటే సుప్రీంకోర్టు అయితే కనిపించిందండి. లోటస్ టెంపుల్కి వెళ్ళాలంటే న్యూఢిల్లీ నుండి లోటస్ టెంపుల్ నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి కల్కాజీ టెంపుల్. మీరైతే చూస్తున్నారు యమునా నది వ్యూ.
ఇదంతా మేము మెట్రోలో ఉన్నప్పుడు తీసామండి వీడియో. బ్యూటిఫుల్ యమునా నది వ్యూ తర్వాత మేమైతే లోటస్ టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడైతే ఎంట్రీ ఫీ ఏమి ఉండదు. నార్మల్గా మనం ఫ్రీగా లోపలికి వెళ్ళి చూడొచ్చండి. మనం చాలా ఫిలిమ్స్లో చూస్తాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కల్కాజీ మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ లోటస్ టెంపుల్ అనేది ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లోటస్ టెంపుల్ ఎన్నో ఫిలిమ్స్లో కూడా చూసాం మనం. లోటస్ టెంపుల్ నుండి మళ్ళీ కల్కాజీ టెంపుల్ మెట్రో స్టేషన్ వరకు మనమైతే నడుచుకుంటూ వచ్చేసండి. దగ్గరలో ఉంటుంది. అక్కడ నుండి మెట్రో తీసుకొని కుతుబ్ మినార్ వరకు మెట్రో తీసుకోవాలండి. తర్వాత మనం కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ నుండి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ ఆటో తీసుకోవాలి. కుతుబ్ మినార్ దగ్గరికి రావడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కుతుబ్ మినార్ కూడా. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూసిన తర్వాత మనమైతే మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ నుండి అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ వరకు టికెట్ తీసుకోవాలండి మెట్రోలో. అక్షర్ధామ్ అనేది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ తర్వాత మేమైతే అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ నుండి JLN స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుండి ఇంకొక 1 కిలోమీటర్లో హుమాయూన్స్ టూంబ్ అనేది ఉంటుందండి. ఇందులోకి ఎంట్రీ ఫీ వచ్చేసి 35 రూపీస్ ఉంటుందండి. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు చూడడానికి చాలా బాగుంటుంది. మన హైదరాబాద్లో చార్మినార్ ఎలాగో ఇది కూడా అలా ఢిల్లీలో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. మళ్ళీ మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చేసి సరోజిని మార్కెట్కి అయితే వచ్చామండి. ఈ సరోజిని మార్కెట్కి రావడానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి సరోజిని నగర్ అండి. ఈ మార్కెట్లో మాత్రం చాలా అంటే చాలా చీప్ ప్రైజెస్లో బట్టలు, కమ్మలు, లేడీస్ షాపింగ్స్, జెంట్స్కి చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి. మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇదైతే. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఢిల్లీలో చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఎంత తక్కువలో చేయాలన్నా ఒక 7,000లో ఢిల్లీ మొత్తం కవర్ చేయొచ్చండి నా ఒపీనియన్లో. నా బెటర్ సజెషన్ వచ్చేసి ఢిల్లీలో టూ డేస్ కాకుండా 3 డేస్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఢిల్లీ మెట్రో చాలా పెద్ద లైన్ అండి. ఒక్క మెట్రో స్టేషన్ నుండి ఇంకో మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి మధ్యలో ఇంటర్మీడియట్ స్టేషన్స్లో మనం చేంజ్ చేయాల్సి వస్తుంది వేరే వేరే స్టేషన్కి వెళ్ళడానికి. నా సజెషన్ వచ్చేసి ఒక 3 డేస్లో కవర్ చేయడానికి ట్రై చేయండి ఢిల్లీ మొత్తం. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా చూడాలి అనుకుంటే మీరు రిటర్న్ జర్నీ అప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ కూడా విజిట్ చేసి వెళ్ళండి. నా బెటర్ సజెషన్. మీరు ఒక 3 to 4 పీపుల్ ఆర్ ఇంకా ఎక్కువ ఉంటే మీరు బెటర్ ఒక ఆటో ఆర్ క్యాబ్ డే మొత్తానికి రెంట్ తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. నా బెటర్ సజెషన్ వచ్చేసి మీరు లేదు ఇండివిజువల్గా వెళ్తా అన్నా కూడా యూస్ మెట్రో స్టేషన్. ఇంకా ఒక బస్సు ఉంటుందండి ఢిల్లీలో, అది మీకైతే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్లేసెస్ ఒక డేలో చూపించేస్తుంది ఢిల్లీలో మొత్తం. కానీ అది హాఫ్ ప్లేసెస్ కూడా చూపిస్తుందని అయితే గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఢిల్లీలో ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంటుంది. హోప్ మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నానండి. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.